మంచిర్యాల జిల్లా మందమర్రి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి పాఠశాలలోని పోలింగ్ కేంద్రం సమీపంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ మహిళా నాయకురాలు కూర్చున్న స్థలంలో కాంగ్రెస్ నాయకులు టెంట్ వేయడంతో గొడవ మొదలైంది. కోల్బెల్ట్ రహదారిపై నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఏ శశిధర్ రెడ్డి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులందరూ వీడియోలు అయినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఇట్లనే ఉంటే మేమందరం పోలీస్ స్టేషన్ కట్టా మమ్మల్ని అరెస్ట్ చేయాలి. మంచిర్యాల జిల్లా మందమర్రి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దనైతే ఇటు భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన గొడవ కాస్త ఉద్రిక్త పరిస్థితులకు అయితే దారితీసింది. పోలింగ్ బూత్ సమయంలో భాజపా మహిళా నాయకురాలు కూర్చున్న స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకొని టెంట్ వేసుకుని కూర్చున్నారంటూ ఇటు భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన అయితే తెలియజేశారు. ఈ క్రమంలో ఖాళీ స్థానంలో తాము టెంట్ వేసుకొని కూర్చున్నామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు పోటీకి దిగారు. దీంతో కోల్బెల్ట్ రహదారిపై అయితే ఇరు వర్గాలకు చెందినటువంటి నాయకులు అయితే బైఠాయించారు. బైఠాయించడంతో పాటు ఒకరికొకరికి మధ్య తీవ్ర స్థాయిలోనైతే వాగ్వివాదం అయితే చోటు చేస్తుంది. దీంతో ఇరు పార్టీ నాయకులను పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు తహసీల్దార్ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ చాలాసేపటి వరకు వారు వినకపోవడంతో అయితే అక్కడికి చేరుకున్నటువంటి సిఐ శశిధర్ రెడ్డి ఇటు స్థానిక నాయకులతోటి మాట్లాడి ఇరు వర్గాలను అయితే అక్కడి నుంచి పంపించడంతో అయితే ఉద్రిక్త పరిస్థితి కాస్త సర్దుమణిగినట్టుగానైతే అనిపించింది. అయితే ఇటు భాజపా నాయకులు అయితే చెప్తున్నది ఒకటే, కావాలనేసి కాంగ్రెస్ పార్టీ నేతలే తమపై ఆరోపణలు చేస్తున్నారు, తమని కావాలనేసి కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు వత్తాసుగానే ఉంటున్నారంటూ వారైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి జిల్లా అధ్యక్షుడు వెంకన్న గౌడ్ కూడా పోలీసుల తీరుపై అయితే కొంతమేర అసహనం అయితే వ్యక్తం చేశారు. తాము కూర్చున్నటువంటి టెంటును ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆక్రమించినప్పుడు వారిని ఎలా అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టాలి కానీ తమను ఇబ్బంది పెట్టడం ఏంటని కూడా ఇటు పోలీసులపై అయితే ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి.